subscribe my channel. Subscribe my channel. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వీరాది వ్లాగ్స్. ఈరోజు అయితే వెరైటీ స్టైల్లో బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే అరకేజీ బీరకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు తీసుకున్నాను. కావాల్సినవి పసుపు, జీలకర్ర ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ధనియాల పొడి. ఇంకా ఇంతే ఇది కావాల్సిన పదార్థాలు. ముందు బీరకాయలు కట్ చేసుకుందాం. బీరకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. ముందు టమోటాలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుందాం. ముందు నీళ్ళల్లో వేసుకొని కడుక్కొని కట్ చేసుకుందాం సన్నగా. ఉల్లిగడ్డలు, టమోటాలు అయితే నీళ్ళల్లో వేసుకున్నాను. వేసుకొని మొత్తం అయితే కట్ చేసుకుందాము. నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను దీనికోసం, బీరకాయ కర్రీ కోసము. అందరూ ఒక్కొక్కలాగా చేస్తారు, నేను ఒకలాగా చేస్తాను. బీరకాయ కర్రీ సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మొత్తం ఈ విధంగానే సన్నగా కట్ చేసుకున్నాము ఉల్లిపాయలు మొత్తము. ఇప్పుడైతే టమాటాలు కూడా కట్ చేసుకున్నాం. సేమ్ ఉల్లిపాయలు ఎలా కట్ చేసామో టమాటాలు కూడా అలానే కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే కట్ చేయడం అయిపోయింది. టమాటాలు కూడా సేమ్ ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. నాకు కత్తి ఇలా సన్నగా అయితే కట్ చేసుకుందాము, ఎందుకంటే త్వరగా మగ్గుతాయి. ఏంటక్క మీరు కత్తిపీటతో కోస్తున్నారు అనుకుంటారేమో. నాకు కత్తితో అలవాట్లేదు కాబట్టి కత్తిపీటతోనే కోస్తాను నేను ఏదైనా సరే. నాకు కత్తి వాడడం అలవాట్లేదు, అందుకని కత్తిపీటనే యూజ్ చేస్తాను నేను ఎక్కువ శాతము. ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయింది కదా. పచ్చిమిర్చి ఇలా రెండు ఇలా మధ్యలోకి చించుకొని అయితే పక్కకైతే పెట్టుకుందాము. పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి రెండు చించి అయితే ఇలా పెట్టుకుందాం పక్కకు. దీని గురించి తర్వాత చెప్తాను. పచ్చిమిర్చి నేను సుమారుగా దగ్గరగా 20 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నాకు కారం తగినంత పచ్చిమిర్చి నేను తీసుకున్నాను. ఇలా మధ్యలో చించేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే బీరకాయ అయితే పొట్టు తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడైతే బీరకాయ మొత్తం ఇట్లా పొట్టు అయితే తీసుకుందాం పైది. చాలా మంది బీరకాయ పొట్టుతో కూడా చట్నీ చేస్తారు. నాకు రాదు ఎలా చేయాలో. నాకు వచ్చిన వంట మటుకు నేను చేసి చూపిస్తాను. నాకు రాని వంటలు ట్రై కూడా చేయకూడదు. ఇప్పుడైతే పొట్టు తీయడం అయిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో అయితే వేసుకుందాం. మీకు వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి బీరకాయని, అప్పుడే త్వరగా మగ్గుతుంది. నీళ్ళల్లో వేసుకుందాం. ఇలా వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం కట్ చేసుకున్నాము. పొయ్యి అంటించుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం. తగినంత కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే కాస్త ఆయిల్ ఎక్కువనే వేస్తున్నాను నేను. కర్రీలోకి అయితే పచ్చిమిర్చి మిక్సీకి అయితే పట్టుకుందాం. మొత్తం మిక్సీకి అయితే వేసుకుందాం. నేను కారం వాడడం లేదు, పచ్చిమిర్చి వాడుతున్నాను. అంటే చాలా మంది కారం వేసి చేస్తారు, నేను పచ్చిమిర్చి వేసి చేస్తాను. ఈ టేస్ట్ వేరు ఉంటుంది, ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఇదే మొత్తం మిక్సీకి అయితే పట్టుకొని వద్దాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ముందు
అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయలు ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ అయితే రావాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నాము. మా బాబు పచ్చిమిర్చి మిక్సీకి వేసినాడు. కొంచెం మెదగాలి, ఇంకా మళ్ళీ పోయి మిక్సీ పట్టుకొని వస్తాడు. ఇంకా కొంచెం మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ లెక్క వచ్చినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నాము. నేను అల్లం పేస్ట్ కానీ తర్వాత గరం మసాలా కానీ ఏది బయట నుంచి అయితే కొనను, ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఆల్రెడీ పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమోటాలు వేసుకున్నాము. టమోటాలు అయితే వేసేసుకున్నా. ఇవి కూడా బాగా నూనెలోనే మగ్గనివ్వాలి కాస్త. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక కాకుండా ఒక మాదిరిగా అయితే పట్టుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్. ఎక్కువ మెత్తగా చేసినా కూడా నవ్వేటప్పుడు టేస్ట్ అనిపించదు. అందుకని కొంచెం పలుగులుగా పట్టాలి మిక్సీకి. ఇప్పుడైతే బీరకాయలు వేసుకున్నాం. టమాటాలు మగ్గినాయి కదా, బీరకాయలు అయితే వేసేసుకున్నానండి. ఒకసారి అయితే కలుపుకున్నాము. బీరకాయలలోకి ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు. అలానే పసుపు. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. మొత్తం వేసేసుకున్నాం కదా, ఉప్పు పసుపు బీరకాయ మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. దీంట్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మూత పెడతాను. ఈ ఆయిల్లో ఈ వాటర్కి మగ్గిపోతుంది బాగా. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిద్దాం. ఇప్పుడైతే మూత తీసి అయితే చూద్దాము. చూడండి నీళ్ళు అయితే ఎలా వచ్చాయో. బీరకాయలలో నేను వాటర్ వేయలే కదా, బీరకాయలలో నుంచి వాటర్ వచ్చినాయి. ఇప్పుడు ఇందాక పట్టు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ఇది వేసేద్దాం. ఇప్పుడు మీరు కొంచెం కారం ఎక్కువ తినే పాట అయితే మీరు కారం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి. కొంతమంది ఉప్పు కారాలు ఎక్కువ తింటారు, కొంతమంది ఉప్పు కారం తక్కువ తింటారు కాబట్టి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిపేస్తాం కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిలోనే, ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి ఉంది కాబట్టి వాటర్ అయితే పోసుకున్నాను. నాకైతే ఇంట్లో వాటర్ లేవు, అందుకే వాటర్ అయితే పోసేస్తున్నా. వాటర్ అయితే పోసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. చూడండి ఒకసారి కలుపుకొని ఒక మూత అయితే పెట్టేసుకున్నాం. ఈ వాటర్ మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి అయితే చూద్దాము.
పడింది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ధనియాల పొడి అయితే వేసేసుకున్నాము. ఒకసారి అయితే కలుపుకున్నాం. ధనియాల పొడి అయితే వేసుకున్నాం కానీ కలుపుకున్నాము. దీంట్లోకి రొట్టెనే బాగుంటుంది, చపాతీ అవేమీ బాగుండదు. రొట్టెలకి రైస్ లేకే బాగుంటుంది. ఇంకా ఈ సేమ్ ఈ బీరకాయ కర్రీలోకి పాలు కూడా పోసుకొని చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు పాలు వేయడం లేదు. మీకు కావాలంటే పాలు వేసుకొని వండుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది అసలు. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. ఆ నీళ్ళు కూడా ఎగిరిపోయేంత వరకు అయితే ఉడికించుకున్నాము. ఇప్పుడైతే మూత తీసి అయితే చూద్దాము. రెడీ అయిపోయింది కర్రీ అయితే. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.